शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్టయితే మేషరాశిలో బృహస్పతి, కన్యా రాశిలో కేతువు, అలాగే సింహ, కన్యా, తుల, వృశ్చికాల్లో చంద్రుడు, ఇక మకరంలో శుక్రుడు, అలాగే కుజుడు, కుంభంలో రవి, శని, బుధులున్నారు. రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు. ప్రధానంగా చంద్రుడు మాత్రమే గ్రహ మార్పు సంభవిస్తుంది ఈ వారం. మరి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను ఒకసారి చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారికి జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, ఇక 10వ స్థానంలో శుక్ర, కుజులున్నారు. 11వ స్థానంలో రవి, శని, బుధులున్నారు. ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు దశమ స్థానం ఉచ్చస్థితిలో ఉన్నాడు. ప్రతి పనిలో కూడా ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు అనేటివి కఠినంగా తీసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదైనా స్థిరమైన ఆలోచన, గట్టి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కూడా మంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. శుక్ర సాంగత్యం, కుజుడితో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల గురించి చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి సఖ్యత కలిగి ఉండడం, మీ యొక్క సమస్యలలో వాళ్ళు పాలుపంచుకోవడం, మీ సమస్యలకు మంచి పరిష్కారాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గరి వ్యక్తికి కొంత అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. మీ సహాయం అనేది వాళ్ళకు అవసరం ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత అనుకూలత అనేది ఏర్పాటు చేసుకొని ముందడుగు వేయండి. దగ్గరి బంధువుల నుంచి ఈ స్థిరాస్తులు ఏమైనా రావాల్సి ఉంటే అవి కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించి, సాంకేతిక రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవడం, కొంత శత్రుపీడ అనేది కొద్దిగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో శత్రుత్వం పెరగడం, దానివల్ల కొంత సమస్యలు కలగడం అయితే ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూలత, అన్యోన్యత, గత కొంతకాలంగా ఉన్న మాట పట్టింపులు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. ఏదైనా విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మంచి సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం స్థిరత్వాన్ని పొందుతుంది. ఇక ఉన్నతమైన స్థితి కూడా కలుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం ఇవన్నిట్లో కూడా తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక భరోసా కలుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి విజయాలు కూడా దక్కే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక దాంతోపాటు రక్షణ రంగాల వారు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు.
ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించని గత కొంతకాలంగా మీకు రావాల్సిన డబ్బంతా కూడా మీ చేతికి రావడం, వాటి వల్ల సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడం అయితే జరుగుతుంది. ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలను తొలగించుకొని వాటి నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అయితే ఊహించని ఖర్చులు రావడం, మీకు సంబంధం లేని విషయాల్లో ధన వ్యయం కావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. దత్తాత్రేయ సప్తాహం కానీ దత్త చరిత్ర పారాయణం కానీ చేసుకోండి. ఇక దాంతోపాటు దగ్గరలో అమ్మవారి దేవాలయం ఏదైనా ఉంటే అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో కేతువు, 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, 9వ స్థానంలో శుక్ర కుజులున్నారు, 10వ స్థానంలో శని రవి బుధులున్నారు, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండడం, అందుట్లో కుజుడుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా కూడా కఠినంగా ఉండడం, కొంత ప్రేమపూర్వకంగా కొంత కఠినంగా కలిసి చుట్టూ ఉన్న వాళ్ళతో పని చేయించుకోవడం, మంచి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం, సమస్యలనున్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే చేస్తారు. ఇక ఆర్థికపరమైన విషయాల గురించి చూస్తే ధనాధిపతి బుధుడు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. వ్యాపార రంగం కానీ విద్యారంగం కానీ ఉద్యోగ రంగం కానీ ఏ రంగంలోనే వారైనా సరే వారి యొక్క ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ధనార్జన చేసి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరమైన విషయాల గురించి చూస్తే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. స్థలాలు కొనడం అయితే జరిగే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా గృహ నిర్మాణాలు, వాహనాలు కొనడం ఇవన్నీ చేస్తారు. మంచి పురోభివృద్ధి అయితే ఉంటుంది. సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని అధిగమించి ముందడుగు వేయడం అయితే జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులతో కొంత తల్లికి అనారోగ్య సమస్య కలిగే అవకాశం కూడా ఉంది. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడి కుటుంబంతో ప్రశాంతంగా ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళడం అయితే చేస్తారు. కొన్ని రుణాలు తీర్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఉన్న రుణ సమస్య నుంచి బయటపడే అవకాశం కొంత సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే ఆర్థికంగా వారి యొక్క చేయూత మీకు అందడం, మీ నుంచి వారు కొంత ఆశించడం అయితే జరుగుతుంది. మీ సహాయం వాళ్ళకి అవసరం ఉంటుంది. ఈ సమయంలో తండ్రికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు నిలబడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలకు అద్భుతమైనటువంటి ధనప్రాప్తి, వ్యాపారంలో మంచి పేరు గడిస్తారు. అలాగే 10వ స్థానంలో రవి బుధ శనుల కలయిక వల్ల కొంత మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో పై అధికారుల నుంచి పని ఒత్తిడి అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ శ్రమ, మీ యొక్క పట్టుదల వల్ల విజయాలు సాధిస్తారు. ఇక విదేశీ ద్రవ్య లాభం అనేది కొంత సూచిస్తుంది. మీకు బయట నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది మీకు చేతికి అందడం, సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి పరిష్కరించుకొని ముందడుగు వేయడం అయితే చేస్తుందా. ఇక
ఖర్చుల విషయానికి వస్తే అధిక ఖర్చులు అయితే ఉంటాయి. తల్లిదండ్రుల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఊహించని ఖర్చులు రావడం, దానివల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి సమస్యల నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఇక ద్వాదశ బృహస్పతి వల్ల కూడా కొంత ఖర్చులు ఉండే అవకాశం, ఆరోగ్యపరమైన ఖర్చులు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవాన్ని పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా చతుర్థ స్థానంలో కేతువు, తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల్లో చంద్రుడు, ఇక అష్టమ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు, నవమ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు, దశమ స్థానంలో రాహు, ఏకాదశంలో బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో రవి శనులతో కలిసి ఉండడం వల్ల నిర్ణయాలైతే మంచి ఆలోచనాత్మకంగా ఏ విషయాన్నైనా కూడా చుట్టూ ఉన్న వాళ్ళతో సంపాదించినప్పటికీ కూడా తన మానసిక ఆలోచన విధానాన్నే వీళ్ళు అనుసరిస్తారు. తనకు అనుకూలంగా మార్చుకుంటారు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని ఓపికతో ముందుకు తీసుకెళ్లడం, సమస్యల నుంచి బయటపడడం అయితే జరుగుతుంది. ఇక ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు వారాంతంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం, అనుకూలత చేకూరడం అయితే జరుగుతుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన చిన్న చిన్న కుటుంబ కలహాలు అయితే తలెత్తే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, ఏదైనా వేరే విషయాల్లో కానీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు అయితే మనకు సూచిస్తున్నాయి. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు అనుకూలిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహోపకరణాలు తీసుకోవడం, గృహ ప్రవేశాలు చేయడం అయితే అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఆశించినంత గొప్ప ఫలితాలు రాకపోవచ్చు. మీరు ఊహించిన దానికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అధికంగా శ్రమించండి. సమస్యలనున్నా కూడా వాటిని అధిగమించి ముందడుగు వేయడానికి విద్యార్థులు ప్రయత్నించండి. మీరే వీలైతే సరస్వతీదేవి దేవాలయ దర్శనం చేసుకోండి. కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు అధికంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాగే కొన్ని సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు కండరాల నొప్పులు అనేటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏ చిన్న సమస్య వచ్చినా శీఘ్రంగా వైద్య సేవ చేసుకోండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలకు మీ కుటుంబంలోని వారి సహకారంతో గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించేవారు పొందే అవకాశం ఈ వారం అధికంగా సూచిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విశేషంగా విజయాలు సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించేవారు వారి పని పూర్తవుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. స్థాన చలనాలు, బదిలీలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. కొంత ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ధనప్రాప్తి అధికంగా ఉండడం వల్ల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు కేజీంబావ చొప్పున, అలాగే శుక్రవారం రోజు బొబ్బర్లు కేజీంబావ చొప్పున దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ స్వామివారికి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వీలైతే ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, అలాగే సప్తమ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు, అష్టమ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు, నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. మరి ఈ కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయితే అనుకూలంగా ఉన్నాడు. ఈ వారమంతా కూడా ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు, ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలో అడుగు వేయడం, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వ్యతిరేకత గోచరిస్తుంది, ఆశించినంత రాకపోవచ్చు, అయినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం అయితే జరుగుతుంది. అష్టమంలో రవి ఉండడం వల్ల ఆర్థికంగా కొంత ఒడిదొడుకులు ఈ వారం ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత, శుభకార్యాలలో పాల్గొనడం, ముఖ్యంగా దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు ఈ వారం గోచరిస్తున్నాయి. తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉండడం, తృతీయంలో కేతు ఉండడం వల్ల దగ్గర వ్యక్తులకు అనారోగ్యం కానీ, దుర్వార్త శ్రవణాలు కానీ, ఇలాంటి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు విషయంలో అనుకూలిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు చెందిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కండరాల నొప్పులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం. అష్టమ రవి శనుల వల్ల హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. బీపీ, షుగర్ లాంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ తండ్రికి అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అంగారకుడు సప్తమంలో ఉన్నాడు. దశమ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల ఉద్యోగాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి, స్థానచలనాలు, అలాగే ప్రమోషన్లు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు విదేశీ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తమ్నా శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించండి. 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ తర్వాత నువ్వులు అలాగే పెసర్లు, దాంతోపాటు గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 6వ స్థానంలో శుక్ర కుజులున్నారు, 7వ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు, 8వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి, జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కొంత ఒత్తిడి అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీరక మానసిక ఇబ్బందులు అనేటివి కొంత వెంటాడే అవకాశం ఉంది. ఏ పని చేసినా కొంత జాప్యం కావడం, ప్రతి విషయంలో అలసత్వము, శారీరక సహకారం లేకపోవడం అనేది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత మిశ్రమంగానే ఉంటుంది. అయితే సకాలంలో వీళ్లకు డబ్బులంది సమస్యల నుంచి అయితే బయటపడతారు, కానీ ఆశించినంత గొప్ప స్థితి అయితే ఉండకపోవచ్చు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు
కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం అయితే వాయిదా పడే అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా కొంతకాలం సమయం పట్టే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన వ్యక్తులు కూడా బాగా రాణించే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అయితే విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కానీ, అలాగే గృహోపకరణాల కొనుగోలు కోసం అధికంగా ధన వ్యయం చేసి రుణాలు తీసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం అయితే చేస్తారు. ఇక భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి ఏంటంటే బృహస్పతి నవమ స్థానంలో ఉండడం, అష్టమ రాహు ఉండడం వల్ల నేత్ర సంబంధమైన తలకు సంబంధించిన అనారోగ్యాలు, షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా కుటుంబ సహాయం అనేది అందుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగ విషయంలో మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు అధికంగా సూచిస్తున్నాయి. బదిలీలు కూడా ఇష్టం లేనటువంటి ప్రాంతాలకు బదిలీలు చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కొంత అనుకూలత అయితే సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక కొంతవరకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా డబ్బు మీకు సకాలంలో రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం, కొంత ఆలస్యం కావడం అనేది జరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయానికి వస్తే వ్యక్తిగతమైన కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వారాంతంలో సంతానం విషయంలో కొంత ధన వ్యయం చేయాల్సి రావడం అనేది, స్థిరాస్తుల కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకుని పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 5వ స్థానంలో శుక్ర కుజులున్నారు, 6వ స్థానంలో రేబుధ శనులు, 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి. ద్వాదశ జన్మ తృతీయాలలో చంద్ర సంచారం అనేది మనకు సూచిస్తుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒత్తిడి అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీరక ఇబ్బందులు అయితే తప్పవు. మానసిక ఇబ్బందులు కూడా కొంత మనిషిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆలస్యం కావడం, కొంత వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. పరిష్కారాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికపరమైన విషయాల్లో ధనాధిపతి శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల ఇది కొంత సానుకూలత అయితే సూచిస్తుంది. సమస్యలనున్నా కూడా సకాలంలో డబ్బు చేతికి అందడం, వాటి వల్ల పరిష్కారాలు దొరకడం అయితే జరుగుతుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత, ఏదైనా ఆర్థిక సహాయం అనేది అందుతుంది. స్థిరాస్తులు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ విషయాల్లో కూడా కొంతకాలం జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానపరమైన విషయాలలో కూడా కొంత ఇబ్బందులు అయితే మనకు సూచిస్తున్నాయి. ఏ పని చేసినా కొంత ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప ఫలితాలు ఉండకపోవచ్చు. స్నేహితుల వల్ల కానీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల చదువు విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. పంచమంలో శుక్ర కుజులు ఉండడం వల్ల సంతానం యొక్క నడవడిక విషయంలో దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. లేదా వారి సంతానం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రుణాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కన్యారాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అనేది కూడా మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయం భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి
పంచమంలో ఉన్నాడు, అష్టమంలో బృహస్పతి ఉండడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, నేత్రాలకు తలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో చూసుకున్నట్టయితే దశమాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు, చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా పని ఒత్తిడి, అధికారుల నుంచి చికాకులు, ఏదో రకమైన సమస్యల వల్ల ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవడం, దానివల్ల కొంత నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడడం అనేది జరుగుతుంది. అన్నింటినీ వదులుకొని కొంత ఏకాగ్రతతో చేయడానికి ప్రయత్నించండి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ధనం ఎలా ప్రాప్తిస్తుందో దానికి మించి ఖర్చు ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదురవచ్చు. ఇక దాంతోపాటు ద్వాదశాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో ఉండడం వల్ల రుణాల వల్ల అధిక ధన వ్యయం అయితే అయ్యే అవకాశం మనకు ఈ కన్యా రాశి వారికి సూచిస్తుంది. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచామృతాలతో అభిషేకం గాయించండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చతుర్థంలో శుక్ర కుజులు ఉన్నారు. ఇక పంచమంలో రవి బుధ శనులు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక చంద్రుడు వచ్చేసి 11, 12 జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఇది కొంత అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిత్రక్షేత్రంలో కేంద్రంలో శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఉండడం వల్ల మానసిక స్థితి అనేది గట్టిగా ఉండడం, ఏ పని అయినా కూడా నిర్ణయాత్మకంగా ముందడుగు వేయడం, ప్రతి విషయంలో ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలత కలుగుతుంది. మంచి ఆర్థిక పురోభివృద్ధి అయితే ఈ వారం సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, వారి యొక్క సహాయ సహకారాలు పొందడం అనేది మనం గమనించవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహానికి సంబంధించిన గృహోపకరణాలు, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు, కార్ల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఈ తులారాశి వారికి సూచిస్తుంది. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే విద్యార్థులు కూడా విశేషంగా మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపారాలకు సంబంధించి MBA విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కొనడానికి భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే రక్తంలో ఇన్ఫెక్షన్స్ అనేటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం. ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ వార ప్రారంభంలో అనుకూలంగా, వార మధ్యంలో కొంత వ్యతిరేకంగా, వారాంతంలో మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదైనా వార ప్రారంభంలోనే చేయండి. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు ఈ తులారాశి వారికి సూచిస్తున్నాయి. ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయంలో శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో శుక్ర కుజులు ఉన్నారు. చతుర్థంలో
రవి బుధ శనులు ఉన్నారు. పంచమంలో రాహు, షష్టమంలో బృహస్పతి. ఇక ఏకాదశంలో కేతువు, దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనకు వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు తృతీయంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏదైనా కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. కొంత వాక్ అనేది అంటే మాట అనేది కఠినంగా ఉండడం, ప్రతి వారి మీద తన యొక్క హుకుం అంటే పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. ఏ విషయంలోనైనా కూడా తన నిర్ణయమే చివరి నిర్ణయంగా తీసుకొని ముందడుగు వేస్తారు. అలాగే ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. కొంత అనుకూలత, కొంత వ్యతిరేక మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం చేస్తారు. స్థిరాస్తుల విషయంలో కొంత లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. విద్యార్థులకైతే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప ఫలితాలు ఉండకపోవచ్చు. అలాగే సంతానాన్ని ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. సంతానానికి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉండడం, సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ కొంత చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న తగాదాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదైనా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. చిన్న సమస్యలను కూడా ఆలస్యం చేయకుండా వాటికి పరిష్కారం వైపుగా అడుగు వేయండి. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని రకాల ఆటంకాల మధ్య ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. స్థాన చలనాలు, బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని వారి యొక్క స్వయం కృత అపరాధాల వల్ల వ్యతిరేక ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన స్థిరాస్తుల మీద కొంత ధనప్రాప్తి అనేది కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితం. ధనుసు రాశి ఫలితాలు. ఈ వారం ధనుసు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర కుజులు ఉన్నారు. తృతీయంలో రవి బుధ శనులు ఉన్నారు. చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, దశమంలో కేతువు, నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల మంచి ఆలోచనాత్మక ధోరణి, ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. అన్నీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా మంచి పూర్వాభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. దుర్వార్తా శ్రవణాలు వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తుల విషయాల్లో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. కానీ కొన్ని మీరు తీసుకునే స్థిరాస్తుల్లో కోర్టు వ్యవహారాల్లో లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి ప్రతిభను కనబర్చే అవకాశం ఉంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానలేమితో బాధపడుతున్న వారు సంతాన ప్రాప్తి పొందే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కొంతమంది, కుటుంబంలో అశాంతత కలిగే అవకాశం కూడా కొద్దిగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం అంతా కూడా అనుకూలం ఉంటుంది.
వారాంతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడడం అనేది జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. అయితే కొన్ని రకాల ఆటంకాల మధ్య ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా విజయాలు అయితే సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. వీలైతే బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కుజులు, ద్వితీయంలో రైబుధ శనులు, అలాగే తృతీయంలో రాహువు, చతుర్థంలో బృహస్పతి, నవమ స్థానంలో కేతు ఉన్నారు. అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల్లో చంద్ర సంచారం ఉంది. గ్రహస్థితి ఆధారంగా ఈ మకర రాశి వారికి జన్మ శుక్ర కుజుల కలయిక వల్ల కోపం ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం, విలాసవంతమైన వస్తువులు, విలాసవంతమైన సమయాన్ని కోరుకోవడం, విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి ఉంటుంది. విజయాలు అయితే సాధిస్తారు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకుని ముందడుగు వేస్తారు. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం అయితే చేస్తారు. అయితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అనుకున్న పని అయితే చేసి ముందడుగు వేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. వారం ప్రారంభంలో భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ మకర రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తులు ఏమైనా తల్లిదండ్రుల వైపు నుంచి రావాల్సి ఉంటే అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా మనకు అధికంగా సూచిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల కొనుగోలు వల్ల కొంత ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మాత్రం మిశ్రమమైన ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క. అలాగే ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు బబ్బెర్లు, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, బుధ, శనులు ఉన్నారు. ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ కేతువు, ద్వాదశంలో శుక్ర, కుజులున్నారు. సప్తమ, అష్టమ, నవమ, దశమాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం, రవి బుధులతో కలిసి ఉండడం వల్ల ఏదైనా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. విపరీతమైన కోపం అనేది ఎక్కువగా ఉండడం,
వ్యాపారాత్మక ధోరణితో ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి అనుకూలత, సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం అనేది అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి బుధుడు జన్మంలో ఉండడం వల్ల బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన ప్రయత్నాలు చేసే విద్యార్థులు కానీ విశేషంగా రాణిస్తారు. అలాగే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు జన్మంలో ఉండడం, అష్టమంలో కేతు ఉండడం వల్ల కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరం. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ పరంగా చూసుకుంటే దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఒత్తిడితో ముందడుగు వేస్తారు. స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కినప్పటికీ కూడా ఆశించినంత గొప్ప స్థితి అయితే కలగదు. అలాగే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాకృతం ఛాయా మార్తాండ సంబోధం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతి నిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మన కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు, 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, అలాగే 11వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. 12వ స్థానంలో రవిబుధ శనులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా వీళ్ళ మీద పనిచేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి వల్ల కొంత ఇబ్బందిని అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇలాంటి విషయాల్లో ప్రస్తుతం కొంత వాయిదా వేసుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వార ప్రారంభంలో కొంత ఒడిదొడుకులు ఉంటాయి, వారాంతంలో కొంత ఒడిదొడుకులు ఉన్నాయి, వార మధ్యం అంతా కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. మళ్ళీ కొత్త రుణాలు కూడా చేసే అవకాశం కూడా ఈ మీనరాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నేత్ర, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలను వహించడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక అధిక ధన వ్యయాలు, కుటుంబపరమైన విషయాల్లో కానీ, అలాగే సంతానపరమైన విషయాల్లో కానీ అధిక ధన వ్యయాల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా మనం గమనించవచ్చు. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు దానం ఇవ్వండి, ఉలువలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఉగాది కొత్త సంవత్సర ఫలితాలు కూడా త్వరలో రాబోతున్నాయి. దాంతోపాటు మాస ఫలితాలు కూడా ఇకపైన పెట్టే ప్రయత్నం చేస్తాం. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.